వెల్కమ్ టు విజిల్. మీకు కాఫీ ఇష్టమేనా? అయితే కాఫీ కథ తాపీగా తెలుసుకోవాల్సిందే. కాఫీ రుచులకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాఫీకి కోట్లాది మంది బానిసలు ఉన్నారు. కాఫీ లేకపోతే జీవితమే లేదు అనుకునేవాళ్ళు ఉన్నారు. 500 సంవత్సరాల క్రితమే కాఫీ అనే పానీయాన్ని ప్రపంచం రుచి చూసింది. నేటి కాఫీ కథలో ఆంధ్ర అరకు వ్యాలీలో మొదలైన కాఫీ గింజల ప్రయాణం గ్లోబ్ను చుట్టైనుంది. భారతదేశం నుంచి అరకు కాఫీ విప్లవం మొదలైంది. అరకు కాఫీని బ్రాండింగ్ చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని, అంకిత భావాన్ని అభినందించి తీరాల్సిందే. లక్షలాది మంది నిరుపేద గిరిజన జీవితాల్లో వెలుగుపూలు పూయించటానికి అరకు కాఫీ గింజలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు చంద్రబాబు. నిన్న పార్లమెంట్ ఆవరణలో ఏపీ అసెంబ్లీ క్యారిడార్లో అరకు కాఫీ స్టాల్స్ను ప్రారంభించడం చంద్రబాబు తపనకు నిదర్శనం. ప్రపంచ స్థాయిలో ఎక్కడ అవకాశం వచ్చినా అరకు కాఫీని ప్రమోట్ చేసే దాంట్లో చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. అరకు కాఫీ పవర్ ఏంటో చంద్రబాబుకు తెలుసు. అరకు కాఫీ గింజలు డాలర్లు కురిపిస్తుంది అని ఆయన ఊహాశక్తికి తెలుసు. పూర్వం డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రపంచానికి కాఫీ అలవాటు చేసింది. కాఫీ ప్రపంచంలో స్టార్బక్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు ప్రధానంగా ఉన్నాయి. అమెరికా కేంద్రంగా 4 లక్షల ఉద్యోగస్తులతో 87 దేశాల్లో 40,000 కాఫీ షాపులతో $500 బిలియన్ వ్యాపారం చేస్తున్న స్టార్బక్స్ తొలినాళ్లలో భారతదేశంలో వారి అవుట్లెట్ పెట్టమని కోరితే థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్లో మా కాఫీ తాగే అర్హత అక్కడ భారతీయులకు లేదు అని ఆ సంస్థ ప్రతినిధి గతంలో వ్యాఖ్యానించారనే వార్త ప్రచారంలో ఉంది. కట్ చేస్తే టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని స్టార్బక్స్ ఇండియాలో అడుగుపెట్టింది. 2028 నాటికి 1000 కాఫీ దుకాణాలు తెలిసే ప్రణాళిక సిద్ధం చేసింది. అరకులో పుట్టిన మన కాఫీ గింజ అత్యంత శక్తివంతమైన కాఫీ ప్రత్యర్థి స్టార్బక్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిశ్శబ్ద అరకు కాఫీ విప్లవాన్ని సృష్టిస్తుంది. ఏపీలో తూర్పు కనుమలలో ఉన్న సుందరమైన అరకు వ్యాలీలో సాగుతున్న కాఫీ ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రేమికుల హృదయాలను ఆకర్షించడం ప్రారంభించింది. దీని అద్భుతమైన రుచి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ స్టార్బక్స్ ఢీకొట్టనుంది. ప్రీమియం కాఫీ అంటే ఏంటో తెలిపే ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అరకు కాఫీ కథ కేవలం ఒక కాఫీ కథ మాత్రమే కాదు. ఇది ఒక సమాజ ఆర్థిక స్థిరత్వం కోసం గిరిజన రైతుల సంపన్న సాంస్కృతిక వారసత్వ సంపద ఇమిడి ఉంది. ఈ కాఫీ గింజలను అరకులో 1,50,000 గిరిజన కుటుంబాల ప్రేమ, శ్రద్ధతో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగవుతుంది. అరకులోయకు కాఫీ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందనేది నిజం. అరకు కాఫీని ఇప్పటికే అనేక గ్లోబల్ అవార్డులు గెలిపించాయి. ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో అరకు కాఫీ రుచి అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అరకు కాఫీ స్థాయి ఇంతింతై ఒటుడింతై అన్నట్లు సాగుతుంది. అరకు కాఫీకి ప్యారిస్, బెంగళూరులో ప్రధాన అవుట్లెట్స్ ఉన్నాయి. ఆర్గానిక్ కాఫీ గింజల నాణ్యతకు 2019లో లభించిన ప్రత్యేకమైన భౌగోళిక సూచిక GI ట్యాగ్ అరకు కాఫీ ప్రత్యేక గుర్తింపును సాధించింది. GI సర్టిఫికేషన్ అరకు కాఫీ నాణ్యత, రుచి, వాసనను విశ్వవ్యాపితం చేసింది. కాఫీ సాగు, మార్కెటింగ్ ప్రయత్నాలతో పాటు అరకు ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు సృష్టించడానికి 24 సంస్థలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు అరకు కాఫీ దీర్ఘకాలిక వృద్ధి వ్యూహానికి అద్దం పడుతుంది. అరకు కాఫీ వాసనలు ఉన్నంత వరకు చంద్రబాబు పేరు యాదుంటుంది. మీరు కాఫీ ప్రియులైతే అరకు కాఫీని ఆస్వాదించండి. మన గిరిజన మహిళల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని మీరు వెళ్ళే కాఫీ షాప్స్లో మాకు అరకు కాఫీ కావాలి అని అడగండి.